ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు. ఈరోజు వచ్చేసి అయితే మనం అయితే ఖమ్మంలో కూర్చున్నాం అనమాట. ఖమ్మం అంటే ఖమ్మం పక్కన వైరా ఉంది కదా, వైరా పక్కన అయితే కూర్చున్నాం అన్నమాట ఫీల్డ్. మనం లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినాం కదా, క్లచ్ ఏమంటారు ఇంజన్ సౌండ్ వస్తుందని. దాని ఏం సౌండ్ అనేది చాలా మంది అయితే కామెంట్ చేశారు అనమాట. అది క్లచ్ ప్లేట్ సౌండ్, రిలీజ్ బేరింగ్ సౌండ్ అని చాలా మంది కామెంట్ చేశారు. అది నిజమే బ్రో. ఏమైందంటే మన బండి అయితే క్లచ్ ప్లేట్లు పోయినాయి అనమాట. అయితే క్లచ్ ప్లేట్లు అయితే వేయించినాం. మనం అయితే ఖమ్మం వచ్చినాక 4 డేస్కో 5 డేస్కో క్లచ్ ప్లేట్ అయితే వేయించినాం అనమాట. మన బండి వచ్చేసి ఇంకొక 20 డేస్ అంటే 20 డేస్ నడుస్తుంది. డిసెంబర్ 15, 20 అంటే 15, 20 మధ్యలో అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ తర్వాతకి ఆ ఫీల్డ్ ఎక్కలేదు. మ్యాక్సిమం ఉన్నా కూడా మనకి ఇక్కడ తెలియదు, ఇక సర్కిల్ లేదు అంత దూరం. ఇక మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇదే లాస్ట్ ఎండింగ్ ఫీల్డ్ అనమాట. మనం అయితే కొత్త చేసినాం, పాత చేసిన వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను నేను ఎంత ఖర్చు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఏంది ఇక్కడ చేయించడం, ఏంది అసలు చేయించినామా, కొత్త చేయించినామా, మొత్తం ఎక్స్ప్లెయిన్ ఇస్తాయి ఈ వీడియోలో మీకు. లెగ్గులంటే ఎప్పుడు ఆడుంటాయి అయ్యా చేసే పని ఉంటే చెప్పు. ఇది ఉందా? ఒక ఫ్రెండ్స్ చూస్తారా, మనది అయితే ఇక చూస్తారా మొత్తం నార్మల్గా లోపల పోతుంది అనమాట. అసలు రన్నింగ్లో కూర్చుంటేనే అసలు ఏమైందంటే ఇక క్లచ్ ఒత్తుకోవట్లేదు, నార్మల్ ఉరుకుతూనే ఉంది. ఏంద్రా అని చూస్తే అసలు క్లచ్ ఒత్తుకోవట్లేదు. నార్మల్గా రన్నింగ్లో గేట్ డౌన్ చేసి ఇక అట్నే బండి ఫీల్డ్ మీద ఆపేసినాం అనమాట. మనం లాస్ట్ టైం పోయినప్పుడు సండే రోజు పోయిన క్లచ్ ప్లేట్లు, ఈసారి కూడా సండే రోజే పోయినాయి క్లచ్ ప్లేట్లు అయితే పోయినాయి అనమాట. మెకానిక్ అయితే వచ్చింది తెల్లారి, సోమవారం పొద్దునట్టే వచ్చిండు మెకానిక్. పొద్దునట్టు అంటే 8 వచ్చిండు. ఇక ఇప్పుడైతే స్టార్ట్ చేసిండు అనమాట మెకానిక్. షోరూమ్ నుంచి ఇక్కడ తల్లాడ షోరూమ్ అనమాట. ఇది వైరా తర్వాతకి తల్లాడ ఉంటుంది. ఆ తల్లాడ షోరూమ్ నుంచి అయితే అన్న వచ్చేసిండు. ఫస్ట్ అయితే అన్న మెయిన్ ఏం చేసిందంటే ఆయిల్ పైపులు, స్టీరింగ్ పైపులు, ఆటికి వైర్ కనెక్షన్ ఉంటుంది కదా, అంటే వెనక పార్ట్కి ముందర పార్ట్కి కనెక్షన్ ఉంటుంది కదా, ఆ కనెక్షన్స్ అయితే పూరా వీకేసిండు. ఆయిల్ పైపులు, డీజిల్ పైపులు తీసేసి మొత్తం వైరింగ్ కనెక్షన్ కూడా అన్ని వీకేసిండు. ఇక మన చాయిస్కి వచ్చే అంటే దానికి ఇంజన్కి వచ్చేసరికి అయితే 27 సైజు ఉన్నట్లయితే ఉన్నాయన్నమాట. 24 సైజు అయితే ఉన్నాయి. ఇక అవి అయితే ఇప్పుతుండు. ఎన్ని యువతల సైడ్ 3, అవతల సైడ్ 3, 6 అయినట్లు ఉన్నాయి పూరా. మనం లాస్ట్ టైం కూడా పెట్టినాం కానీ అంత వీడియో అయితే పెట్టలేను కూడా. లాస్ట్ టైం తీసినప్పుడు పెట్టలేదు వీడియో. ఈసారి అయితే పెట్టేస్తున్నా, మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ క్లియర్గా చూస్తారు. మనం కూడా చేయొచ్చు అనుకోవడం క్లచ్ పెడతాం పని కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే అటు సెట్ కాపోయినా అనుకో లెగ్గులు కొట్టేసుడు అవి కొట్టేస్తాయి అనమాట. క్లచ్ పెడతాం జాగ్రత్త ఉండాలి. అవి అయితే బోల్టులు వీకేసినాక మనం అయితే ఇక ఇంజన్ అయితే ముందర ఇంజన్ ఉంది కదా, ఇంజన్ అయితే ముందర జరపాలంటే మాత్రం కింద సపోర్ట్ ఉండాలి. దాని సపోర్ట్కి అయితే మన జాకీ పైప్ అయితే పెట్టేసినాం అనమాట. అటు ఇటు ఒక జాకీ పైప్, పెద్ద పైపులు పెట్టి కింద అయితే వేరే చేసినాం. అంటే నార్మల్గా అడ్డంగా చిన్న పైప్ వేసినాం. చిన్న పైప్ వేసి మనం అయితే గుంజుతున్నాం ప్రజెంట్. అన్న ఒక్క నిమిషం అన్న, ఇటు క్రాస్ అయిందన్న పైపు. ఇది ముందర జరగాలి కొద్దిగా. ఈ ఆడున్న పైప్ అనే ఉందిగా, పైప్ జరుగుతలేదు కదా. రైట్ సుత్తుతుంది కాదన్న. అది ఏమైందంటే కట్టు అల్లు ఇరికింది, బొక్కలు ఇరికింది. అది వచ్చి పాడు బొక్క తిప్పి పెట్టవచ్చుగా. అబ్బా మనం అనుకోలే, వీళ్ళే బొక్కలు ఇరికింది మళ్ళీ వచ్చి. పైపులకి ఏం కానీ అన్న. అదే చూస్తున్నా. అదే కొంచెం అదే కొద్దిగా కొడతాను. మరి అయ్యే సౌండ్ వచ్చిందనవా, అప్పుడు ఆపాల్సిందే. ఎంత పోతున్నా వస్తుందా చిన్నగా లైట్ గా దగ్గర. ఇప్పుడు మాత్రం జాగ్రత్త లాగాలి, ఎవరు ఒక పక్కని లాక్కోవద్దు. ఓకేనా, సరిపోద్దా అన్న? ఆ బేరింగ్ పోయిందా? లోపల బేరింగ్ పోయింది అసలు. ఇగో ఈడానా డ్రైవరు రానా అన్నా. ఊపి మాస్టారు కొద్దిగా అంత దగ్గర ముందర కంటాను కొద్దిగా అంత
ఆ ముందు కంటే ఆ. అటు గడపర పెట్టి ఇటు మనకలి నాగలి నెట్టు నాగలి నువ్వు మందమే చాలా నెట్టినా చాలా నెట్టింది చూడు. ఏది నువ్వు వీడియో చేస్తావా ఎందుకే చెప్తాను నేను, యూట్యూబ్ ఉంది మనకు ఒకటి చిన్నది. అది కిందికి జారదని చెప్పలేదు అన్న, కిందిది కదలకుండా ఉంటుంది. చూస్తురా ఫ్రెండ్స్, రిలీజ్ బేరింగ్ కూడా పోయిందనమాట మన బండి అయితే. ఇవి వచ్చేది క్లాస్ ప్లేట్లు అయితే రిలీజ్ బేరింగ్, ఇది వచ్చేసి అయితే ప్రెజర్ ప్లేట్ అనమాట. అది రిలీజ్ బేరింగ్ ఉంది కదా, అటు సైడ్ రిలీజ్ బేరింగ్ కూడా పోయింది. ఇది వచ్చేసి అయితే పీటీఓ క్లచ్ అనమాట, 4 రెక్కలది ఇది ఓన్లీ పీటీఓ. ఇది పీటీఓ ప్లేట్ అంటారు దీన్నే. ఇదే మన పీటీఓ తిప్పుతుంది కదా అవి, ఇదే అనమాట ప్లేటు. ఇవి కూడా కొట్టేస్తుంది కానీ ఇది నార్మల్గా మంచిగా ఉంది ప్రజెంట్ అయితే. ప్లేటు మంచి అంటే ప్లేట్ 4 ఉన్నాయి కదా, వీటి ఎడ్జులు బాగుంటాయి కదా, అవి అయితే మంచిగా ఉంటే ప్లేట్ బాగున్నట్టు అనమాట. పీటీఓ ప్లేట్ అదైతే మంచిగా ఉంది. అది కూడా ఒక వాంటెడ్ అయితే అది కూడా వేయాల్సి వస్తుంది అన్నాడు కానీ వాంటెడ్ ఏం కాలేదు, మంచిగా ఉంది అది మాత్రం. మనకైతే వచ్చేసి చూసారు ఫ్రెండ్స్, క్లచ్ ప్లేట్ అయితే ఇప్పారనమాట. దానికి 13 బోల్డర్ ఉంటాయి మొత్తం. 13 బోల్డర్ అయితే తీసేసినమాట. తీసేసి క్లచ్ ప్లేట్ అయితే కింద పెట్టినమాట. అది మొత్తం పూరా దాన్ని అయితే స్ప్రింగర్ అంటారంట. అసంబల్ ఏమో ఇంతకుముందు కదా అసంబల్ అన్న ఐడియా అన్న, ఇప్పుడైతే దాని మొత్తానికి అయితే స్ప్రింగర్ అనే అన్నాడు అన్నని అడిగితే మాత్రం. అయితే చూసారు ఫ్రెండ్స్, కొద్దిగా హైట్ తక్కువ అయితే అన్న పాన్ అయితే పెట్టినమాట. ప్లాటు అది 40-44 అనమాట. అవి వచ్చేసి అయితే రిలీజ్ బేరింగ్ కూడా తీసేస్తున్నాం. అవి చూస్తున్నా అన్న అయితే రిలీజ్ బేరింగ్ అనమాట తీసేది. రిలీజ్ బేరింగ్ దానిపైన అది ఏమంటారు దాన్ని, కోన్ ఉంటాయి, వేరేది ఇంకొకటి ఉంటుంది కోను, రిలీజ్ కోన్ కూడా ఉంటుంది అనమాట. ఇక చూసారా ఫ్రెండ్స్, ఇక బేరింగ్ కూడా పోయిందనమాట మొత్తం. ఇంకా చూడండి అటు సైడ్ చరాలు బయటకు వెళ్ళినాయి చూడండి, 1-2 చరాలు బయటకు వెళ్ళినాయి. అంటే మొత్తం ఏం పోలేదు, ఇంకా చరాలు అయితే బయటకు వెళ్ళినాయి. మొత్తం హీట్ ఎక్కి ఎట్లా చూడండి, మొత్తం దుమ్ము అయింది. క్లచ్ ప్లేట్ దుమ్మే మొత్తం దాని మీద. ఏమో అన్ని ఇచ్చింది తీసుకొచ్చిండ్రా, నాకు తెలియదు. రిలీజ్ బేరింగ్ రిలీజ్ చెప్పరా ఏం చేసే పాట చెప్పు, కొత్త చేద్దామంటావా? ఏదైనా అదే టైం, కానీ దీంట్లో కొద్దిగా నీకు అమౌంట్ సేవ్ అవుతాయి. అదైతే ఇక ఫిక్స్డ్ రేటు నడుస్తా. చూస్తారా ఫ్రెండ్స్, అన్నని సలహా అడుగుతున్నాను. పోయినసారి కూడా మేము ఏమైందంటే క్లచ్ ప్లేట్లు పోయినాయి అనమాట. క్లచ్ ప్లేట్లు పోతే మొత్తం అసంబల్ అంటే ఆ స్ప్రింగర్ తెచ్చి కొత్తది వేసినాం అనమాట. అన్నాడు ఏమన్నా అంటే కొత్తది ఎందుకు చేయించుకుంటే తక్కువ ఖర్చు వస్తుంది, ఒక్కొక్క దాన్ని 3 సార్లు కూడా చేయించుకోవచ్చు, ఒక్కొక్కసారి 3 సార్లు కూడా చేయిస్తారు, ఏదైనా అదే టైం వస్తుంది అంటుండు. అంటే ఏదైనా 1500 అయితే పక్కా వస్తుంది. కొత్త అయితే మనదైతే ఇప్పుడు కొత్తది వేసినాం కదా 1600 నడుస్తుంది అనమాట. ఎక్కువే నడవాలి అది కూడా. ఇది ఇంకొక 1600 అంటే ఇంకొక 200-300 నడుద్దులే కానీ ప్రజెంట్ అయితే మనం అయితే లెగ్గులు కొట్టేయడం వల్ల ఇప్పినాం కదా, ఇక మార్చాల్సి వస్తుంది. మనం అయితే ఇక ఫిక్స్ అయినాం అనమాట. అన్న కూడా అన్నాడు ఫస్ట్ ఏమైంది ఇంతకుముందు కదా వేయించినాం కదా, అంటే ఇట్లా కొత్త వేయించినాం కదా, ఈసారి నార్మల్ చేయించి ట్రై చేద్దాం అన్నట్టుగా మేమైతే అనుకున్నాం అనమాట. ఎంత వస్తాయి దానికి ఫ్యూచర్ అని తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది మనకు కూడా. అది దానికోసం అయితే మనం అయితే క్లచ్ ప్లేట్ అయితే చేస్తానికి వచ్చినాం అనమాట ప్రజెంట్. సరే అది కూడా మనం పోయి ఒక బండి ఇంజన్ పట్ట దగ్గర ఇంజన్ చేయాలంటే మా దగ్గర సర్వీస్ చేసేవాళ్ళు లేరు కదా, చేసేవాళ్ళంటే ఏడొక్కడ చేసుకున్నాం. సామాన్ కావాలి అనానికి దాంట్లో ఉంటాయి ఇక షోరూమ్లో లేదా నువ్వు కూడా పెట్టింది కానీ వాడి దగ్గర సామాన్ లేవు. బండి 2 సంవత్సరాలు 700 గంట తిరిగింది. బండి 2 సంవత్సరాలు 700 గంట తిరిగింది. ఇంజన్ పట్ట తిరిగింది. వాడు మెయిన్ తీసుకోలేదు ఓనర్ పాపలు అంటే ఇంజనీర్ ఏం మార్చులు లేదట్టుంది. 700 గంటకి ఇదేంటంటే ఇంజిన్ పట్టకపోయిందంటే అర్జెంట్ కమ్మలు లాక్కని అది మెకానిక్ ప్రాబ్లం కాదు, ఓనర్ ప్రాబ్లం. ఏ పని చూసుకురా చేసి పెడుతుంది.
చూసారా ఫ్రెండ్స్, అన్న అయితే నీట్గా కడుతున్నాడు. డీజిల్తో కడగచ్చు అంటే డీజిల్ మాత్రం జిడ్డు అవుతుంది. అదే పెట్రోల్ అనుకో దబ్బున ఆరిపోద్దని పెట్రోల్తో అయితే కడుగుతున్నాను అనమాట. మ్యాక్సిమం ఎక్కువ డీజిల్తో కడతారు కానీ అన్న అయితే పెట్రోల్తో కూడా కడిగిండు. చూసారా ఫ్రెండ్స్, ఇవి వచ్చి అయితే లెగ్గులు అనమాట. మెయిన్ లెగ్గులు 1850 రూపాయలు ఉన్నాయి. చూసారా, ఇవి వచ్చేసి మెయిన్ లెగ్గులు అనమాట. మెయిన్ లెగ్గులు వచ్చేసి 1850 రూపాయలు. ఒక మన అయితే క్లచ్ ప్లేట్ అయితే ఎక్కిస్తున్నాం అనమాట. ఇవి కొడుతుంది చూసినాం, అయ్యే మెయిన్ లెగ్గులు 3 మెయిన్ లెగ్గులు 3 పీటీఓ లెగ్గులు ఉంటాయి. మొత్తం 6 లెగ్గులు ఉంటాయి అనమాట. ఇప్పుడు అన్న కొడుతుంది అవే 3 లెగ్గులకే 1850 రూపాయలు అయినాయి ప్రజెంట్ వచ్చేసి. చూస్తున్నా పెట్టయితే నార్మల్గా పెట్టి వాటిని అయితే లాక్ చేస్తున్నాం అనమాట. మనదైతే అసెంబుల్ వచ్చేది అయితే పీటీఓ లెగ్గులు ఏమో పైకి లేచి ఉంటాయి, మెయిన్ లెగ్గులు ఏమో కిందికైనా ఉంటాయి. సేమ్ ఉండవు అనమాట, వేరు ఉంటాయి లెగ్గులు. అట్లనే సేమ్ అని ఉండవు, వేరు ఉంటాయి అనమాట లెగ్గులు. అవి కొట్టేయడం వల్లనే మెయిన్ అసలు సౌండ్ రావడం కారణం అవే అనమాట. అవి గిట్ల పట్టు కూడా లేదనమాట. అవి పోవడం వల్లే బండి అయితే మూవ్ కావట్లేదు మంది. దానివల్లనే సౌండ్ అయితే వచ్చిందని చెప్పిన అన్న అయితే. ఇది వచ్చేసి అయితే 7210 రూపాయలు అనమాట. ఇది క్లచ్ ప్లేట్ అనమాట. క్లచ్ ప్లేట్ అంటే నార్మల్ క్లచ్ ప్లేట్ తక్కువ ఉంటుందంట. అంటే ఎంత ఈ 4000 చిల్లర ఉంటుంది అన్నాడు, 4500 అట్లా ఉంటుంది అని అన్నాడు. కింద ఉంది కదా, అది వచ్చేసి అయితే ప్రెజర్ ప్లేట్ అనమాట. ఈ ప్రెజర్ ప్లేట్ ఉంది కదా, ఇది కొత్త ప్లేట్ వేయాలన్నమాట. ప్రెజర్ ప్లేట్కి వచ్చి 2000 3000 అన్నాడు, తక్కువనే ఉంది. అయితే ఇది ఉంది కదా క్లచ్ ప్లేట్, మంది అయితే వచ్చేసి అయితే 4 రెక్కల క్లచ్ ప్లేట్ ఉంది. 5 రెక్కలు అనమాట, సారీ 4 రెక్కలు అంటారు. పీటీఓది ఏమో 4 రెక్కలది. మెయిన్ క్లచ్ ప్లేట్ వచ్చేసి అయితే 5 రెక్కలది అనమాట. 5 రెక్కల దానికి 7200 ఉంది. అదే 4 రెక్కల క్లచ్ ప్లేట్ అనుకో తక్కువ ఉందన్నమాట. ఎంత ఉంది మంది 4200 ఏముంది, అదే మంది 7200 అంటే 5 రెక్కల క్లచ్ ప్లేట్ మంది వచ్చేసి. చూపిస్తా ఫ్రెండ్స్ మీకు క్లియర్గా 5 రెక్కలు ఏంది 4 రెక్కలు ఏంది అని క్లియర్గా చూపిస్తా. అట్లా ఉంటే ఇట్లా ఉంటాయంట. చూస్తారా, అవి వచ్చేసి క్లచ్ ప్లేట్ అనమాట. అది 5 రెక్కలు అనేది చూసుకోండి, 1 2 3 4 యువతల సైడ్ ఒకటి ఉంది, 5 రెక్కల క్లచ్ ప్లేట్ అనమాట. అయితే అన్న ఏమన్నాడంటే తక్కువ అయితే మెకానిక్ అని చెప్పినానంటే ఇది వచ్చేసి ప్రెజర్ ప్లేట్. అయితే అన్న ఏం చెప్పినంటే క్లచ్ ప్లేట్లు తక్కువ అవుతాయి అని చెప్పిన అనమాట. ప్రైస్ తక్కువ అవుతాయి అది ఇది అని అంటే, ఎందుకంటే అక్కడ ఇప్పలే కదా అన్నకు కూడా తెలియదు, అలా 5 రెక్కలు ఉంటాయి అది అని. ఎక్కువ 4 రెక్కలు చూస్తారంట అన్న. అయితే అదే అన్నాడు 4 రెక్కలు ఉంటాయి కానీ. అయితే ఇక 4 రెక్కలు అయితే తక్కువ అయితే ప్రైస్ అనుకున్నాను కానీ మన అయితే 7000 అయింది అనమాట ప్రైస్ వచ్చేసి. ఇది వచ్చేసి అయితే 7000 అయింది. ఇంకా 4 రెక్కలు అయితే తక్కువ ఉంటుంది అనమాట, ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది అన్నాడు. అది ప్రెజర్ ప్లేట్ ఎక్కిస్తున్నాడు ప్రజెంట్ వచ్చేసి అయితే. ప్రెజర్ ప్లేట్ దాన్ని ప్రెజర్ ప్లేట్ అంటారు. దీనికి వచ్చేసి 3000 తీసుకుండు. మొత్తం ఖర్చు వచ్చేసి షోరూమ్ ఖర్చు వచ్చేసి లెగ్గులు చూసిరా ఫ్రెండ్, మీరే లెక్కారు. 2000 ఈ 3000 5000 7000 ఎంత 13000 మెకానిక్ ఖర్చు ఒక 3000, మొత్తం వచ్చేసి 16000 వచ్చేసింది ఖర్చు. 16000 ఈయనకు చేసినందుకు ఒక 2000, చేసినందుకు ఒక 2000 2500, 16000 2000 18500 వచ్చిందన్నమాట. అదే కొత్త చేసినందుకో 30000 దగ్గర వస్తుంది అనమాట. చూస్తారా ఫ్రెండ్స్, ఎంత 12000 సేఫ్ అయితే అయినాయి అనమాట. 12000 సేఫ్ అయినాయి అంటే కొత్త అంటే మనం ఆల్రెడీ కొత్త చేయించినాం కాబట్టి ఒకసారి చేయించవచ్చు అంట. ఇంకొకసారి కూడా చేయించవచ్చు అంట, 2 సార్లు చేయించుకోవచ్చు అన్న, ఏం కదా అని అన్న మెకానిక్ అడిగితే. అంటే ఇప్పుడు చేయించడానికి కదా కొత్త చేద్దామని అనుకున్నానులే కానీ ఒకసారి చేయించి చూద్దాం ఎట్లా ఎన్ని గంటలు వస్తుంది ఏంది. మీకు ఒకలా తెలిస్తే ఫ్రెండ్స్ నాకైతే కామెంట్ చేయండి. చేయిస్తే బెటర్ ఉంటుందా లేకపోతే కొత్త అయితే బెటర్ ఉంటుందా ఒకసారి మీరైతే కామెంట్ చేయండి. వాళ్ళని ఎక్స్పీరియన్స్ అంటే తెలిసి ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. వీడియో చూస్తే ఏది బాగుంటుంది ఎట్లా ఏంది అనేది చూసారా ఫ్రెండ్స్. మా అయితే అన్న అయితే ఇక కొత్త అయితే ఎక్కించినాం అనమాట. ఎక్కించి ప్రెజర్ అయితే కొట్టి డైరెక్ట్ నట్లయితే ఎక్కిస్తున్నాం అనమాట. మనం కూడా ఇప్పొచ్చు అనుకుంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక చూసారా ఫ్రెండ్స్, అదైతే ప్రెజర్ మీద ఎక్కియాల్సి వస్తుంది. అన్న దగ్గర మిషన్లు ఉన్నాయి కాబట్టి ప్రెజర్ మీద ఎక్కిస్తుండు. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అయితే ఎక్కించేసిండు. మనదైతే క్లచ్ ప్లేట్ అయితే ఎక్కించేసి లెగ్గులకు అయితే సెట్టింగ్ చేస్తుండే. స్కేల్ అది చిన్నది అనమాట, అది దాన్ని బట్టి లెగ్గులు అయితే సెట్టింగ్ చేస్తుండు. ఏమైనా ఎగుడు దిగుడు అయితే మాత్రం బోల్డర్ ఉన్నాయి కదా వాటి తిప్పి అయితే సెట్టింగ్ చేస్తుండ అనమాట. ఎంతసేపు పట్టలేదు ఫ్రెండ్స్, ఎంత తక్కువ టైం, చాలా తక్కువ టైం పట్టింది అనమాట. ఎంత టైం పట్టిందంటే నాకు తెలిసి ఒక 1 అవర్ కూడా పట్టలేదు. కరెక్ట్ చేస్తే 1 అవర్ కూడా పట్టదు అన్నకి. ఎందుకంటే ఆ లేట్ మిషన్ చేసి ఒక లేట్ ఉంది, కడ కూడా లేట్ ఉంది అనమాట. ఎక్కించడం లేదు, ఎక్కించడం ఒక 10 నిమిషాలు, దించడం ఒక 10 నిమిషాలు అంతే, ఏం లేదు. నార్మల్ ఎక్కించి దింపిన అంతే, ఏం లేదు. చూస్తారా ఫ్రెండ్స్, మనకైతే లెగ్గులు అయితే సెట్టింగ్ చేసి ఇస్తుండు. ఇక డైరెక్ట్ పోయి ఆడిపోయి ఎక్కించడం అనమాట. ఏముండదు ఇక మెకానిక్ సెట్ చేసానికి ఏముండదు అనమాట. పూరా అయితే సెట్టింగ్ చేసి అన్న ఇస్తుంది. ఇక చూస్తారా ఫ్రెండ్స్, ఖర్చు ఎంత వచ్చిందో క్లారిటీ ఇచ్చిన కదా, అంత ఖర్చు అయితే వస్తుంది అనమాట. ఏది బెస్ట్ ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూస్తే మాత్రం పక్క కామెంట్ చేయండి ఏది మంచిగా ఉంటుంది ఏంది ఏది అంటే. ఈ అన్న అయితే పక్క అదంతే వస్తుంది ఇదంతే వస్తుంది అన్న, ఎక్కువ ఏమి ఉండదు. మాడేది ఉంది, కొత్తది చేసిన క్లచ్ ప్లేట్ కొత్తది వస్తుంది, పాతది చేసిన క్లచ్ ప్లేట్ మనం అయితే చేయించేది క్లచ్ ప్లేట్ ప్రెజర్ ప్లేటేగా. అవి కూడా అలానే కొత్తవి వస్తాయి, ఇవి కూడా ఇలానే కొత్తవి వస్తాయి. పడేవి కూడా వాటి మీదనే లోడు లెగ్గుల మీద పడతాయి. ఆల్రెడీ లెగ్గులు మార్చినాం కాబట్టి ఏం కాదన్న మంచిగా ఉంటుంది అన్నాడు. మనం అయితే షోరూమ్ కాడికి వచ్చేసినాం అన్న. క్లచ్ ప్లేట్ చేయించుకొని షోరూమ్ కాడికి వచ్చేసి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే రిలీజ్ బేరింగ్ అవి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే తీసుకోలేదు, రిలీజ్ బేరింగ్ ఒక గ్రీజ్ ప్యాకెట్ ఇవైతే తీసుకొని మనం అయితే బండి కాడికి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూస్తారా ఫ్రెండ్స్, అవి అయితే మెయిన్ లెగ్గులు పైన ఉన్నాయి. అయితే పీటోక్ లెగ్గులు. ఇదైతే వైరా షోరూమ్ జాన్ డియర్ అనమాట.
ఇంకా మనం ఆడిపోయాక రిలీజ్ బేరింగ్ ఎక్కించి డైరెక్ట్గా క్లచ్ ప్లేట్ అయితే ఎక్కిస్తాను అనమాట అన్న. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక రిలీజ్ బేరింగ్స్ అయితే ఎక్కిస్తాను అనమాట. మనం అయితే షోరూమ్ నుంచి వచ్చి రిలీజ్ బేరింగ్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. కింద ఉంది చూసారు, అదైతే పాత కోన్ అనమాట, కొత్తది కూడా కాదు, అంత కొత్తగా పడుతుంది కానీ అది కడిగితే అట్లా అయిందనమాట. లోపల మొత్తం ఏమంటారు దాన్ని మొత్తం దుమ్ము పడి డస్ట్ పడి ఇట్లా అనిపించింది, కానీ డీజిల్ పెట్టి కడిగేసరికి నీట్గా పడ్డది. అదైతే పై బేరింగ్, దాంట్లో ఇంకొక కోన్ వచ్చి మళ్ళీ అలా ఇంకో బేరింగ్ వస్తుంది, రిలీజ్ బేరింగ్, 2 బేరింగ్లు మొత్తం ఇవైతే ఎక్కిస్తున్నాను అనమాట. వాటికైతే సీల్ అయితే తీయరు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇమ్మట దుమ్ము పోతుంది కాబట్టి. ఏమైనా మనం గ్రీజ్ కొట్టేది కానీ ఆయిల్ పోయేది కానీ ఉంటే మాత్రం సీల్ తీసి ఎక్కియాల్సి వస్తుంది. అవి అనుకో సీల్ తీయాల్సిన అవసరం ఉండదు అనమాట, ఎందుకంటే అవి ఆల్రెడీ లోపల ఉంటాయి కాబట్టి ఆల్రెడీ క్లచ్ పెట్టి దుమ్ము వచ్చి ఎమ్మటే జామ్ అవుతుంది. అది ఇవి చూస్తారో ఏదైతే ఇంకోటి అనమాట రిలీజ్ ఇది ఈ కోన్ వచ్చి అందులో కరెక్ట్గా అది ఫస్ట్ బేరింగ్ ఉంది కదా దాంట్లో కూర్చుంటుంది అనమాట. ఇది ఒక అట్లా వస్తుంది. వెనక ఇంకొచ్చి ఒక వస్తారు ఉంది కదా, ఇంకోటి ఉంది కదా అది వస్తుంది. పైన ఇవి వస్తాయి, ఇంతవరకు వస్తాయి అనమాట రిలీజ్ బేరింగ్కి. ఇవైతే రిలీజ్ బేరింగ్ అయితే ఎక్కించేసిండు మొత్తం, దీనికైతే ఎక్కించేసిండు. అయితే చూస్తారు ఫ్రెండ్స్, ఇవైతే 4 ఉంటాయి అనమాట. కింద పడుతున్నాయి వచ్చినాయి ఏమంటారు ఆయన ఏమన్నాడు అన్న, ఎంత ఐడియా లేదు నాకు, ఎల్లో ఏమన్నాడు అతని. అవైతే ఇక 4 అనమాట, 4 కరెక్ట్ కూర్చోబెట్టాలి అనమాట. రిలీజ్ బేరింగ్కి 4 హోల్స్ ఉంటాయి, అంటే 4 హోల్స్ ఉంటాయి, 4 పట్టీలు ఉంటాయి. 4 పట్టీలో 4 సమానంగా కూర్చోబెట్టాలి. ఒకటేసారి కూర్చోబెడితే కరెక్ట్ సెట్ అయింది అనమాట. ఈ PTO 2 అంటే డబల్ క్లచ్ కాబట్టి PTO 2 ఉంటాయి, మనకు మెయిన్ క్లచ్ 2 ఉంటాయి అంటాయి. అది చూస్తారు ఇక్కడ మెయిన్ క్లచ్ కాడ 2 నిలబెడతారు, వెనక PTO కాడ 2 అనమాట. 2 ఒకటేసారి కూర్చోబెట్టి పైకి నెట్టి రిలీజ్ బేరింగ్ వెనక నెట్టాను అని చెప్పిన అన్న. అయితే ఒక్కొక్కటి అయితే సెట్ కాదని చెప్పిన, 4 ఒకసారి సెట్ చేయమన్నాడు. ఇక మనం కూడా ఒక చేసి తీసి దాన్ని సెట్ చేసినాం అనమాట. ఇక అయితే మ్యాక్సిమం అయితే ఇద్దరు వస్తారనమాట మెకానిక్లు. అంటే ఇప్పుడు క్లచ్ ప్లేట్ వేయాలంటే ఇద్దరు వస్తారని మెకానిక్లు. మనకైతే ఇక సోమవారం ఇంకోటి ఏంటంటే షోరూమ్ చిన్నదనమాట, అందులో ఆల్రెడీ 2-3 బండ్లు ఇప్పి పెట్టిరంట. ఇక మనం సండే ఫోన్ చేసేసరికి అన్న అయితే పొద్దుగాల ఒక్కనే పంపించిండు. ఇక అన్నదంటకి మనం అయితే ఉన్నాం, ఆల్మోస్ట్ ఇద్దరం అయితే ఉన్నాం కాబట్టి ఇక మనం కూడా అన్నకైతే సాయం చేసినాం. ఇక రిలీజ్ బేరింగ్ ఎక్కించి ఇక క్లచ్ ప్లేట్ అయితే ఎక్కించినాం అనమాట బండికి. క్లచ్ ప్లేట్లు ఎక్కించి ఇక 12 పౌండ్ బోల్ట్లు వస్తాయి, ఒక 7-8 వస్తాయి. ఆ 12 పౌండ్ బోల్ట్లు అయితే ఎక్కించేసిన. ఈ రిలీజ్ బేరింగ్ ఏమంటారు ఈ క్లచ్ ప్లేట్లకి ఇది ఉంది కదా, ఇక్కడ సెల్ఫ్ మోటార్ ఇది ఉంది కదా పట్టి, ఇది వీటి మధ్యలో PTO ప్లేట్ వస్తుంది అనమాట. PTO ప్లేట్ అయితే కరెక్ట్ గుసబెట్టి ఇవి అసెంబుల్ ఎక్కేయాలన్నమాట. దానికైతే ఇంకా చూసారు ఫ్రెండ్స్, అయితే ఎక్కించారు మొత్తానికైతే. ఇక ఫుల్ టైట్ చేస్తున్నాం అన్నమాట. అన్న అయితే ఫుల్ టైట్ చేస్తున్నాం, వాటిని బిట్టేసి టైట్ చేస్తున్నాం. ఇంకా ఫుల్ టైట్ చేసినాక ఇక మాది మ్యాక్సిమం ఫుల్ టైట్ చేయాలి, ఎందుకంటే లోన కాబట్టి ఫుల్ టైట్ చేసి ఇక డైరెక్ట్ ఇక మనం అయితే చూస్తారు. అన్న అయితే ఎక్స్టెన్షన్ పెట్టి మరి కిందికి అయితే గట్టి కొత్తారు, ఎందుకని అంత టైట్ అంటే ఉండాలి, టైటే ఉండాలి, ఎందుకంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లచ్ ప్లేట్ల మీద టైట్ అయితే ఫుల్ టైట్ ఉండాలని చెప్పింది. చూస్తారు ఫ్రెండ్స్, ఇంజన్ అయితే ఇట్లా ముందరికైతే గుంజరు అనమాట. ఇక మనం అయితే నిమ్మలంగా అయితే వెనకకైతే దోసినాం అనమాట. అంటే ఇంజన్ అయితే వెనక జరిపినాం అనమాట. వెనక జరిపేటప్పుడు వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం కాబట్టి అటొకలం ఇటొకలం ఇద్దరం జరపాల్సి వచ్చింది. అన్న ఒక్కడే వచ్చింది కదా మెకానిక్, వీడియోస్ అంతా కరెక్ట్ తీయలేకపోయినా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే తప్పక చూడండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో మాత్రం మనం ఇప్పుడు ఏమంటారు క్లచ్ ప్లేట్ చేయించేది ఎట్లా ఏంది అని, చేసి ఎంత ఖర్చు వస్తుంది, కొత్త ఎంత ఖర్చు వస్తుంది అని ఒక వీడియో అయితే తీస్తాను అనమాట. నెక్స్ట్ అన్న అయితే ఫిల్టర్లు అన్ని జాయింట్లు, పైపులు, ఆయిల్ పైపులు, గేర్ ఆయిల్ పైపులు, అన్ని పైపులు అయితే ఎక్కేసిన అనమాట. ఒకసారి చూసుకొని ఫుల్ టైట్ చేసుకున్నాం అని చెప్పిండు. అన్న అయితే ఎక్కిస్తున్నాం, మనం అయితే అప్పుడు వీడియో తీస్తున్నాం అంట. అన్న నార్మల్గా మనం అయితే ఎక్కించి పెడుతున్నాం, అన్న అయితే ఫుల్ టైట్ చేస్తుండు. ఒకవేళ మిస్ అయితే అన్నని అడిగి మనం అయితే బండి అయితే స్టార్ట్ చేసినాం లాస్ట్కి. ఇక మొత్తం బండి స్టార్ట్ చేసినాక ఓన్లీ ఎక్సలేటర్ ఒకటి పట్టేస్తుంది, ఎక్సలేటర్ పట్టేస్తుంటే అది కూడా సెట్ చేసిన అన్న అయితే. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు కూడా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మిస్ కాకుండా, ఎందుకంటే క్లచ్ ప్లేట్ పాత మనం ఇప్పుడు చేయిస్తే ఎంత ఖర్చు వస్తుంది అనే వీడియో అయితే తీస్తాను అనమాట. వీటి ఖర్చు వచ్చేది చూడండి, వీటి అయితే రిలీజు బేరింగు, మెయిన్ ఇంకో బేరింగు, కోన్, మూడు రేట్లు అయితే అవి అనమాట. చూస్తున్నా ఫ్రెండ్స్, అట్లా ఉంది వాటర్ రేట్ అయితే. మందైతే వచ్చేసి 4000 రీడింగ్ ఉందన్నమాట. ఇది 2సారి క్లచ్ ప్లేట్లు వేసాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అది చూసారు ఎక్సలేటర్ అయితే పట్టేస్తుందని చెప్పినా కదా, అదే అనమాట. 10 దాకా పట్టేస్తుంది అది. అన్న అయితే సెట్ చేసిండు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఏనంగా ఇదైతే కోచింగ్.